హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. ఏపీ క్యాబినెట్ భేటీ షురూ ఈరోజు. పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే నాకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియో నీతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు పాలనా పరంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఏపీ కేబినెట్ భేటీ అయితే జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉదయం సరిగ్గా 10:30 వెలంపూడిలోని సచివాలయంలో ఈ కీలక సమావేశం అయితే ప్రారంభం కానుంది. రాష్ట్ర భవిష్యత్తును మార్చే అనేక కీలక నిర్ణయాలకు ఈ సమావేశం నివేదిక కాబోతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణ వేగం పెంచడం మరియు రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతుంది. ఇటీవల పార్లమెంటులో రాజధాని అమరావతికి సంబంధించి చట్టపరమైన ఆమోదం లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప విజయం ప్రభుత్వ విజయంగా అయితే ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టం వల్ల అమరావతి నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి కేంద్రం నుండి మరింత మద్దతు లభించే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనుంది. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సహకారాన్ని మరింత బలపరుస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశంలో చర్చించిన వివిధ ప్రాజెక్టులకు ఈరోజు కేబినెట్ తుది ఆమోదం తెలపనుంది. రాష్ట్రానికి పారిశ్రామిక కళ తీసుకురావాలనే లక్ష్యంతో మొత్తం 31 భారీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 39,436 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి అయితే రానున్నాయి. మరి దీనివల్ల రాష్ట్ర GDP పెరగడమే కాకుండా వేలాది మంది నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ మేరకు రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా మార్చే ఉద్దేశంతో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా అమరావతిలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న 3 ప్రముఖ సంస్థల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి అయితే ఇవ్వనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు రాష్ట్రానికి రావటం వల్ల భవిష్యత్ తరాలకు మెరుగైన సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి అయితే వస్తుంది. ఇది అమరావతిని IT రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి దోహదపడుతుంది. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా ఫీజు నియంత్రణ కమిటీ FRC ఏర్పాటుకు సంబంధించి ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులను అరికట్టి సామాన్య విద్యార్థులకు కూడా నాణ్యమైన చదువును అందుబాటులోకి అయితే తీసుకురావటం ఈ యొక్క నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేలాగా ఈ కమిటీ పటిష్టమైన చర్యలైతే తీసుకోనుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి మంత్రులతో సుదీర్ఘంగా అయితే చర్చించనున్నారు. గతంలో ఆగిపోయిన పనులను వేగవంతం చేయడం, ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టడం వంటి అంశాలు ఇందులో అయితే ఉంటాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపుల ప్రతిపాదనలకు కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పారదర్శక పద్ధతిలో భూములను కేటాయించడం ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. పరిపాలనాపరమైన అంశాల ఎజెండా ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో రాష్ట్రంలోని తన తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాల పట్ల మంత్రులు నిరంతరం అప్రమత్తంగా అయితే ఉండాలి అని, ప్రజలకు వాస్తవాలను వివరించాలి అని చంద్రబాబు నాయుడు గారు సూచించనున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలాగా జరుగుతున్న దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని, ప్రతి చిన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌంటర్ ఇవ్వాలని ఆయన దిశానిర్దేశం అయితే చేయనున్నారు. చివరిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి త్వరలో 2 ఏళ్లు పూర్తి కాబోతున్న తరుణంలో
మంత్రులందరూ ప్రజల్లోకి వెళ్ళాలని ముఖ్యమంత్రి ఆదేశించనున్నారు. మరి ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి చేరేలాగా చూడాలని ఆయన కోరనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలని, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పని చేయాలని అయితే ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం అయితే చేయనున్నారు.